Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hi friends, Anu's Balcony Garden ki స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ ఆరెంజ్ టికోమా చెట్టు గురించి మనం ఈరోజు ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ఇది మార్కెట్లో మనం తీసుకోవాలంటే నర్సరీలో 50 రూపీస్ 40 రూపీస్ అలా ఉంటుందండి. అవి చిన్న చిన్న చెట్లు అమ్ముతారు కదా, మనం తీసుకొచ్చి పెంచుకుంటే అప్పుడు గుబురుగా చాలా పెద్దగా తయారవుతుంది అనమాట. గుబురుగా పెరుగుతుంది, అలాగే ఫుల్గా బ్లూమింగ్ ఉంటుందండి. దీంట్లో ఇది ముందు పాట్లో పెట్టుకోవాలంటే పాట్ సైజ్ అండి కనీసం 14 అంగుళాలు ఉండాలండి. 14 అంగుళాలు, ఇంకా పైన పెద్ద కుండీలు అయితే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది పెద్ద చెట్టు అయిపోతుంది కదండి, అందుకోసం అని చెప్పి పెద్దగా అవటమే కాదు గుబురుగా కూడా అవుతుంది అనమాట. అందుకోసం పెద్ద కుండీ అయితే మనకి బాగుంటుంది. అదే కనుక మనము గార్డెన్లో మామూలుగా పెరట్లో పెట్టుకోవాలంటే ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. మట్టి కూడా కింద భూమిలో నాటేటట్టయితే ఏ భూమిలో అయినా నాటేసుకోవచ్చు. ఇది బాగానే ఎదిగిపోతుందండి. అదే కనుక మనము కుండీలో పెట్టుకోవాలంటే మటుకు 1.5 పార్ట్ వచ్చి గార్డెన్ సాయిల్, 1.5 పార్ట్ వచ్చి మీరు ఇసుక తీసుకోండి. ఆ తర్వాత 1 పార్ట్ వచ్చి కంపోస్ట్ తీసుకోండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఏదో ఒక కంపోస్ట్ తీసుకోండి, ఇదే కావాలని లేదు అని. అలా ఆ 4 కంపోస్టులు చెప్తూ ఉంటాను. 4 కంపోస్టుల్లో మీకు అందుబాటులో ఉన్నది ఏదైనా కలుపుకోవచ్చండి. అలా కలిపేసి పెట్టేసుకున్నాక దీన్ని ఎండ విషయం వచ్చేసరికి ఫ్రెండ్స్ 4 గంటలు 5 గంటలు ఎండ ఉండే ప్లేస్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఇంకా ఉంటే కనుక పెట్టుకోవచ్చు. కాకపోతే 4-5 గంటలు అయితే సరిపోతుంది అనమాట ఎండ. ఇంకా వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, దీనికి వాటరింగ్ మాత్రం రోజు చేయాలండి. రోజు నీళ్ళు పోస్తూనే ఉండాలన్నమాట. కొంచెం లేట్ అయ్యింది అంటే మాత్రం ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుందండి చెట్టుకి. ఈ కొమ్మలు ఆకులు ఎలా ఆడిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కొంచెం ఎందుకైనా మంచిది ఒకసారి ఏళ్ళు పెట్టి టచ్ చేసి భూమిని అప్పుడు చూడండి. సామాన్యంగా అసలు తొందరగా ఎండిపోతూ ఉంటాయి. దీనికి వాటరింగ్ చేసినా తొందరగా తడంతా పోతూ ఉంటుంది అనమాట, ఎండిపోతూ ఉంటుంది. రోజు అవసరం అవుతూ ఉంటాయి నీళ్లు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇది ఆకుపచ్చ రంగులో పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటుందండి. ఈ చెట్టు పెట్టుకుంటే మనము మన పెరడైనా సరే, మన బాల్కనీలు లేకపోతే మన టెర్రస్ అయినా చాలా అందంగా ఉంటాయి. ఆకులు పూలు కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇందులో చాలా రకాలు ఉన్నాయండి, 5-6 రకాలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ కదా, లోపల ఎల్లో ఉంటుంది డబుల్ కలర్ లాగా. ఇంకోటి ఎల్లో అవి ఉంటాయండి, ఫుల్ ఎల్లో. ముందు నేను కొనుక్కొచ్చి పెట్టాను, కొద్ది సంవత్సరాలు ఉంటే తర్వాత చచ్చిపోయింది. పింక్ అదొకటి ఉంటుందండి. ఇంకోటి వచ్చేసి మెరూన్ ఉంటుంది. అలాగే కొంచెం లైట్ కలర్ వైట్ వచ్చేసి లోపల వచ్చి ఏమో వైట్ పైన పెటల్స్కి వచ్చి గొట్టం లోపల పింక్ వస్తుంది, రాణి పింక్. ఆ కలర్ కూడా ఉంటుందండి. ఇవన్నీ మనకి దొరుకుతాయి. ఇక మనకి ఏది నచ్చితే కనుక అది తెచ్చుకొని మనము పెంచుకోవచ్చు. ఆ పెస్ట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, దీనికి అప్పుడప్పుడు మీలీ బగ్స్ పడతా ఉంటాయండి. మీలీ బగ్స్ పడతా ఉంటాయి కాబట్టి మీకు తెలుసు కదా, 4 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోండి. అసలు పట్టుకోకుండా ఉంటాయి నీమ్ ఆయిల్ కనుక స్ప్రే చేసుకుంటే. ఒకవేళ పట్టేసినాయి అనుకోండి, 1-2 ఉన్నప్పుడైతే ఈ నీమ్ ఆయిల్ పోతుంది. కానీ ఇంకా ఎక్కువగా ఉధృతంగా అయిపోతే కనుక అప్పుడు కెమికల్కి వెళ్ళిపోవాల్సిందే. అట్లా అన్నమాట. ఇంకా ఈ పూలు పూసేసిన తర్వాత అండి, కాడలు మొదల కంట కాడలు మనం కట్ చేసేసామనుకోండి, అప్పుడు కొత్తగా చిగుళ్ళు వచ్చేసేసి మళ్ళీ కొత్త మొగ్గలు వస్తాయి అన్నమాట. ఇలా వదిలేసామనుకోండి, అది ఎండిపోయి రాలిపోయేదాకా మనకి ఎంతో కొంత బలాన్ని లాక్కుంటుంది అనమాట. అలా కాకుండా మనం మొగ్గలైపోగానే అవి రాలిపోవటం ఆలస్యం మనం కట్ చేసేసామనుకోండి, ఆ కాడ కట్ చేసేస్తే మనకు కొత్తగా చిగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అదండి. ఆ తర్వాత ఇంకా ఇవి ప్రాపగేషన్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, మనము నర్సరీలో దొరకకపోతేనండి కొమ్మలైనా తీసుకొచ్చి, ఎక్కడైనా దొరికితే కొమ్మలైనా తీసుకొచ్చి మనము పెంచుకోవచ్చు. చాలా ఈజీగానే బ్రతికిపోతుంది. కాకపోతే నాకు ఎందుకనో కానీ 2 సార్లు పెడితే బ్రతకలేదండి. 3వ సారి కొమ్మలు తీసుకొచ్చి పెడితే అప్పుడు బ్రతికింది అనమాట. పెట్టినాయండి, బ్రతికినాయి. నేను ఒకటి ఉంచుకుని తత్తి మా చుట్టాలకి ఇచ్చేసానండి. ఈ పూజ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఈ టికోమా చెట్లు. ఇవి చాలా మొండి మొక్క అనమాట, కొంచెం ఈజీగానే ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇక ఎరువుల విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, నెల ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. కానీ 2 నెలలకి అలాగా 3 నెలలకి అలా కాస్త వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా సరే, ఇప్పుడు అరటిపళ్ళ ద్రావణం కానీ, లేకపోతే మస్టర్డ్ కేక్ లిక్విడ్ కానీ, నీమ్ కేక్ లిక్విడ్ కానీ, బోన్ మీల్ కానీ, ఇలాంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ
కెమికల్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డిఏపి కానీ ఎన్పికే కానీ మీరు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఒక అర స్పూన్ చొప్పున వేసుకుని వాటరింగ్ చేసేయండి. 2 నెలలకు ఒకసారి కింద భూమి గుల్లబరచండి. మన తవ్వగాలు తీసుకుని కొంచెం తవ్వండి. తవ్వితే కొంచెం లోపలికి గాలి వెళ్తూ ఉంటుంది అనమాట. లేకపోతే రాయిలాగా గట్టిగా బిగుసుకుపోతుందండి. అది మీరు ఇది ప్రూనింగ్ చేసుకుంటే అన్ని చిగుళ్ళు వచ్చి అంత పెద్దగా అయ్యి పూలు పోస్తాయండి. మీరు ప్రూనింగ్ చేసుకోవడం వదిలేసారనుకోండి ఇక అది పూలు పూయటం కూడా తగ్గిపోతుంది అనమాట. అది నేను 13 అంగుళాలు 12-13 అంగుళాల కుండీలో పెట్టానండి. ఇది ముందు కొమ్మలుగా పెంచి రూట్స్ వచ్చాక తీసి దీంట్లో పెట్టారనమాట. మార్చిన తర్వాత బాగా ఎదగటం స్టార్ట్ చేసింది ఇది ఫ్రెండ్స్. ఇది బాల్కనీలో అయినా ఎక్కడైనా పెట్టేటప్పుడు మధ్యలోకి పెట్టారనుకోండి అది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి అనమాట. పెళుసు కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి. ఓ పక్క పెట్టేస్తే మనకి అడ్డం లేకుండా ఓ పక్క ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే చాలా గుబురుగా అయిపోతుంది. ఇప్పుడు చూసారే కదా మొక్క. అదే కనుక కింద కనుక మీరు పెట్టారనుకోండి ఇది ఒక చిన్న సైజు వృక్షంలాగా అయిపోతుంది అనమాట. బాగా గుబురుగా అయిపోతుంది. బాగా ఒకేలాగా పూలు పోస్తూ ఉంటాయి అనమాట. చెట్టు నిండా పూలే ఉంటాయి. ఇది కూడా బాగా పోస్తుందండి. నాకు చాలా చక్కగా పోస్తుంది. ఇవి రోడ్డు పక్కన ఎక్కడైనా ఉంటాయండి. రోడ్డు పక్కన పార్కుల్లోనూ ఇలాంటి చెట్లు ఉంటాయి అన్నమాట. మీరు ఎక్కడైనా చూసారంటే మాత్రం ఒక జానుడు అలాంటి సన్నయ్యనే బ్రతికిపోతున్నాయండి. ఇవి జానుడు అలా ఉన్న కొమ్మలు తెచ్చుకోండి. 4 పెడితే అందులో ఒకటి బ్రతికినా చాలు కదా, మనకి సరిపోతుంది. మీకు నర్సరీలో దొరకకపోతే చెప్తున్నాను, అలా తెచ్చుకోవచ్చు. ఇది కూడా నేను అలాగే తీసుకొచ్చానండి. రోడ్డు పక్కన ఉంటేను కొమ్మలు తీసుకొచ్చాను అనమాట. ఇది బ్రతికిపోయింది. ఇది స్మెల్ ఉండవు కానండి, కానీ చాలా అందంగా ఉంటాయి చూడటానికి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా, మనకు నచ్చిన కలర్ మనం తెచ్చుకోవచ్చు. ఇదండి నాకు తెలిసినంత వరకు చెప్పేశాను. మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, చెప్తాను. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి, బాయ్.